నాకు 2021-22 బాగా గుర్తుంది. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, పార్లమెంటు ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అప్పుడు సోమవీర్రాజు గారు మాకు అధ్యక్షులు, ఆయన నన్ను తిరుపతి టౌన్ ఇన్ఛార్జిగా వేశారు ఎలక్షన్ల సమయంలో. మొట్టమొదటిసారిగా లక్ష్మీ ప్రసన్న గారితో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. అప్పట్లో మేమిద్దరం కలిసి ఆ టౌన్ లో ఈవిడ కొంతమంది మహిళలు తీసుకొచ్చారు ఇక్కడి నుంచి. నాకే ఆశ్చర్యం వేసింది, కాకినాడ నుంచి తిరుపతి బై ఎలక్షన్ కి ఒక మహిళ ఇంతమంది తీసుకొని వచ్చింది, ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తామని, ఇంత కష్టపడి పనిచేస్తా ఉంది అని ఆమె స్ఫూర్తితో నేను కూడా పనిచేసినాను. దాంట్లో ఏం అనుమానం లేదు. మేమిద్దరం సుమారుగా 15 రోజుల పాటు వాడ వీధి తిరిగి ప్రచారాన్ని నిర్వహించింది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక చిన్న హాస్టల్లో పెట్టాం వాళ్ళకి అకామిడేషన్, భోజనం ఉన్నా లేకున్నా ఎంత విపరీతమైన ఎండలు తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా అంతగా కష్టపడి పనిచేసినటువంటి మహిళా నాయకురాలు భారతీయ జనతా పార్టీలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యకర్త ఎవరన్నా ఉన్నారంటే అది లక్ష్మీ గారని గర్వంగా చెప్పగలుగుతాను, ఈరోజు సంతోషంగా ప్రకటించగలుగుతాను. అంతేకాదు ఎన్నో ఎక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అవసరం వచ్చినా, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, ఎలక్షన్లు జరిగినా సరే, ఏ కార్యక్రమం జరిగినా సరే నేనున్నానంటూ వచ్చి ఆ కార్యక్రమంలో చురుగ్గా ఉండేటువంటి ప్రధానమైనటువంటి చాలా ముఖ్యమైన కార్యకర్త లక్ష్మీ ప్రసన్న గారు. ఈ ఆలోచన డెఫినెట్ గా నాతో పాటుగా అందరికీ ఉంది, అందరూ కళ్ళతో చూస్తుండే అంశం. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సోదరి లక్ష్మీ ప్రసన్న గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేయడానికే మీ ముందున్నాను. తప్పనిసరిగా ఈ రోజు మొదలైనటువంటి ప్రయాణం, ఆవిడ 16 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ వివిధ పదవులు పొందారని ఇప్పుడే మనమంతా వీడియోలో చూశాం. మరిన్ని మంచి పదవులు పొందాలని, రాజకీయంగా మరింత గొప్పగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.